అందరికీ నమస్కారం. కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయనే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. వటపత్రశాయి అనగా మర్యాకు మీద శయనించినటువంటి దేవుడు అని అర్థం. ఈ వృత్తాంతము మార్కండేయ మహర్షి చరిత్రలో ఉంటుంది. మార్కండేయుడు 6 మన్వంతరములు తపస్సు చేసి 7వ మన్వంతరములో తపస్సులో నిమగ్నమై ఉండగా ఇంద్రుడు తపస్సును చెడగొట్టడానికి అప్సరలను పంపాడు. వారి నాట్య హోయలకు మార్కండేయుడు చలించలేదు. చలించని మార్కండేయుడికి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అనగా నీ మాయను చూడాలని ఉంది అని అనగా తథాస్తు అని అన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ప్రచండ గాలి, ధారాపాత వర్షము విపరీతంగా వచ్చి సముద్రాలు పొంగాయి. నీటితో సమస్తం మునిగిపోయింది. మార్కండేయుడు విష్ణుమాయతో నీటిపై జీవించాడు. అలా ఉన్న అతనికి ఓ చోట మర్యాకుపై శయనిస్తున్న బాలుడు చేతివేళ్లతో కాలిని పట్టుకొని నోట ఉంచుకొని చీకుతూ కనిపించాడు. అతడే వటపత్రశాయి అయిన మహావిష్ణువు ఆదేశంతో మర్యాకుపైనున్న వటపత్రశాయి కడుపులోకెళ్ళి చూస్తాడు. నీట మునిగిన సమస్త భూమి ప్రాణికోటి కనిపిస్తుంది. మళ్ళీ మరోచాట సృష్టి ప్రారంభం చేస్తాడు. ఆ విధంగా విష్ణుమాయను తెలుసుకుంటారు. జై శ్రీమన్నారాయణ. తిరుమల శ్రీవారి 3 రూపాలు కనిపిస్తాయి. గురువారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులకు 3 రూపాలతో దర్శనమిస్తారు. గురువారం ఉదయం 2వ అర్చన అయిన తర్వాత శ్రీ వెంకటేశ్వరుడు ఆభరణాలు అలంకరణలు లేకుండా దర్శనమిస్తాడు. నుదుట సన్నని నామం మాత్రం ఉంటుంది. ఆ సమయంలో స్వామివారి నేత్రాలని దర్శించి తరించవచ్చు. రాత్రి తోమాల సేవ అయిన తర్వాత పూలంగి సేవలో దర్శనమిస్తాడు, తరించవచ్చు. అనగా గురువారం ఉదయం సకలాభరణములతోనూ 2వ అర్చన తర్వాత ఆభరణాలు లేకుండా రాత్రికి పుష్పాలంకరణతో దివ్య దర్శనాన్ని భక్తులకు అందిస్తాడు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై హనుమాన్.